దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు, అలాగే ఏది దొడ్డి కొమరయ్య కానీ కుర్మ సంఘం నుంచి ఏ ప్రోగ్రాం చేసినా ముందుండి పోరాడినటువంటి మా అన్న పూజారి పాలన్న గారికి, అలాగే గోపాలన్న గారికి, కుర్మ సోదరులందరికీ, అలాగే అనిత గారికి, ఇక్కడ ఉన్నటువంటి మన మండల్స్ నుంచి ఇచ్చేసినటువంటి మన కుర్మ సహోదరులందరికీ కూడా, ప్రెస్ అండ్ మీడియా అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం దొడ్డి కొమరయ్య గారి జయంతి వర్ధంతి రోజే ఇక అందరం కలుసుకొని ఆయన గురించి చెప్పుకుంటున్నాం, చేస్తున్నాం. కానీ ఈ స్ఫూర్తి అనేది తర్వాత కూడా ఇది ఒక్కటే రోజు కాదు, అయిపోయినాక కూడా అదే రకంగా మనం ఉండాలని, ఆ రోజైతే తాండూరులో గత 2 సంవత్సరాల 3 సంవత్సరాల కిందట స్టాచ్యూ పెట్టడానికి, కనీసం అలాంటి మహనీయుడి స్టాచ్యూ పెట్టడానికి కూడా ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇంట్లో ఉన్నటువంటి ఎక్కడెక్కడైతే స్టాచ్యూస్ ఉన్నాయో, శివాజీ స్టాచ్యూ కానీ, సర్దార్ పాపన్న గౌడ్ స్టాచ్యూ కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్టాచ్యూస్ అన్నిటికీ స్టెప్స్ లేవని చెప్పేసి గత 1 ఇయర్ కిందనే కౌన్సిల్లో కూడా పెట్టుకోవడం జరిగింది. కానీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎలాంటి పనులు జరగట్లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా నేను ఏదైతే చేయాలని అనుకున్నానో దానికి మీరందరూ ముందుకు వెళ్ళి అవి పనులు అయ్యేలాగా మనం అందరం పోరాడదామని చెప్పేసి మరొకసారి